విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మధురానగర్ నేతాజీ రోడ్లో ఆర్ఓబీ నిర్మాణానికి చేసిన ప్రతిపాదనలను రద్దు చేశామని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బూండా ఉమా మహేశ్వరరావు తెలిపారు. మనకు ఆర్ఓబీ కావాలి కానీ ఈ రోడ్డులో నుంచి అవసరం లేదని, ఆర్ఓబీనా ఆర్యూబీనా అనేది రైల్వే అధికారులతో ఇన్స్పెక్షన్ చేయిస్తామన్నారు. రెండోసారి సర్వే చేయించి రైల్వే అధికారులు కలెక్టర్తో మాట్లాడి ఎవరికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తమదని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 29వ డివిజన్ మధురానగర్ నేతాజీ రోడ్లో ఆర్ఓబీ నిర్మాణం వల్ల తాము ఇల్లు కోల్పోతున్నామని, రోడ్డున పడాల్సి వస్తుందని స్థానికులు ఆనం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇటీవల ఎమ్మెల్యే బూండా ఉమా మహేశ్వరరావును కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తానే స్వయంగా వచ్చి పరిశీలిస్తానని వారికి చెప్పడం జరిగింది. దీనితో సంబంధిత శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే బూండా ఉమా బుధవారం సాయంత్రం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులు తయారు చేసిన ప్రతిపాదనలు పరిశీలించి స్థానికులకు ఇబ్బంది కలిగించే ఈ ప్రతిపాదన వద్దని చెప్పారు. ఆనం శ్రీనివాస్ స్థానికులు, మహిళలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. నేతాజీ రోడ్లో రెండు వైపులా 40 అడుగులు మార్కింగ్ చేశారని, అక్కడ ఉన్న ఇల్లు పగులకొట్టి రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదనలు చేశారన్నారు. స్థానికులు ఆందోళనకు గురై తన వద్దకు వచ్చారని అన్నారు. నేతాజీ రోడ్లో నుంచి ఆర్ఓబీ వెళ్లడానికి వీల్లేదని ప్రతిపాదనలు రద్దు చేశామన్నారు. ఆర్ఓబీ కావాలి కానీ ఈ రోడ్డు నుంచి వద్దని చెప్పామని తెలిపారు. ఆర్ఓబీని రద్దు చేయించినందుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఇళ్ల పట్టాల సమస్యను కూడా పరిష్కరించాలని కోరారు. ప్రజలైన నేతాజీ రోడ్లోని గత 50 సంవత్సరాలుగా ఉంటున్నప్పటికీ ఇవాళ రైల్వే వాళ్ళు కానీ ఆర్ఎంబీ వాళ్ళు కానీ ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉందని చెప్పేసి భయా ప్రాంతాలకు చేసి మార్కింగ్లు చేసి ఉన్నారు. కానీ ఇవాళ నేనున్నా మీకు పదండమ్మ అని చెప్పి మా ముందు ఉండి నడిపించగలిగిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా సార్కి ముందుగా నేతాజీ రోడ్డు ప్రజలందరి తరఫున కూడా ఆయనకి చేతులెత్తి పాదాభివందనాలు చేస్తూ ఆయనకి కృతజ్ఞత తెలియజేశాము. అలాగే ఈ రోజున వచ్చి అసలు ఈ రోడ్డుకి ప్రతిపాదన లేదు, మీరు మర్చిపోండి అమ్మా, మీకు ఎలాంటి ఇది లేదు, నేనున్నానని చెప్పి పలుమార్లు కూడా ఆయన ఒక భరోసానివ్వడం ఈ నేతాజీ రోడ్డు ప్రజల్లో ఒక మంచి వాతావరణం అయింది. ఆందోళన నుంచి మంచి వాతావరణానికి మేలుకొల్పయింది. ఇది ఇవాళ జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున కూడా బోండా మహేశ్వర గారికి మరి నేతాజీ రోడ్డు ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మేము ఇంతటితో చేస్తూ ఉన్నాము. అలాగే రిజిస్ట్రేషన్ సదుపాయం కోసం కూడా ఈ నేతాజీ రోడ్లో ఉన్న ప్రజలందరూ కూడా వారిని అడగడం జరిగింది. వారు నేను అది కూడా మీ అందరికీ పెట్టే ఉన్నానమ్మా, నేను త్వరలోనే మీకు ఆ యొక్క విషయం కూడా నా ఆఫీస్ వద్దకు కాదు మీ వద్దకే వచ్చి నేను చెప్తానని చెప్పి మరొక భరోసా ఇవ్వడం కూడా చాలా తృప్తికరమైన విషయంగా మిగిలి ఉందని చెప్పేసి తెలియజేస్తాం. అత్తలూరి స్వరూప అండి. మేము విజయవాడ మధురానగర్ నేతాజీ రోడ్లో ఉంటామండి. ఈ నేతాజీ రోడ్లో గతంలో ఒక రెండు నెలల క్రితం నుంచి రైల్వే అధికారులు ఫ్లైఓవర్ బ్రిడ్జి వేసి ఇళ్ల దగ్గర మార్కింగ్ చేయడం జరిగిందండి. రోడ్డు మధ్య నుండి 40 అడుగులు లెఫ్ట్, 40 అడుగులు రైట్స్ తీసేస్తామని చెప్పి విఎంసి వారు, రైల్వే అధికారులు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, సచివాలయం నుంచి కొంతమంది డిపార్ట్మెంట్స్ వచ్చి మ్యాప్ తీసుకొచ్చి మార్కింగ్ చేయడం జరిగింది. దానివల్ల నేతాజీ కాలనీలో ఉండే ప్రతి ఒక్కళ్ళం కూడా ఆవేదన చెందుతూ ఒక 570 ఇళ్ల వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నామండి. అందరికీ మార్కింగ్ చేయడం వల్ల ఈ ఇళ్ళు అప్పులు చేసి లోన్లు పెట్టి కట్టుకోవడము, 3-4 షేర్లు కట్టుకొని ఉన్నామండి అందరం ప్రతి ఒక్కళ్ళము. అవి మొత్తం కూడా పోతాయి. ఒక గది కూడా మిగలటం లేదండి. అటు 40 గజాలు ఇటు 40 గజాలు తీసివేస్తే ఆ గదిలోనే ఎలా ఉండాలి? మెయిన్ రోడ్డు అసలు ఇక్కడ అవసరం లేదండి, అంత ట్రాఫిక్ కూడా లేదు. ఒక కారు బైకు వెళ్ళే రోడ్డే కానీ ఒక లారీలు, ఒక పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చే ట్రాఫిక్ ఉండే ఏరియా కూడా కాదు ఇది. అందుకని స్థానికంగా మేము నివసించాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము. ఈ అప్పులన్నీ ఎలా తీర్చుకోవాలి? బ్యాంకు లోన్లు పెట్టి మరీ కట్టుకున్నామండి ఇళ్ళన్నీ పడగొట్టేసి ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వేసి రోడ్డు వెడల్పు చేయడం మాకు ఇష్టం లేదు అని చెప్పి మధురానగర్ వాసులందరం కలిసి బోండా ఉమా గారిని కలిసామండి. ఆ రోజు ఆయన చాలా ఆసక్తిగా రియాక్ట్ అయ్యి మా మీద ప్రేమతో మీ దగ్గరికే వచ్చి నేను సమస్యను పరిష్కారం చేస్తానమ్మా, ఆ రోడ్లో కాకుండా పక్కన వేరే 2-3 రోడ్లు ఉన్నాయి పప్పులమిల్లి సెంటర్లోను. ఇవాళ టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యింది. న్యూ టెక్నాలజీతో తక్కువ ఏరియా పోయేటట్టు మీ రోడ్డు కాకుండా వేరే రోడ్డుకు మళ్లించే విధంగా మాట్లాడతాం. ప్రసాద్ అండి, ఇక్కడ మధురానగర్లో గౌతమ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నడుపుతున్నాం. 1971 నుంచి మధురానగర్లో ఉన్నాము.
ఇది 1981లో ఇక్కడ పట్టాలు ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి కూడా దగ్గర 200 నుంచి 500 కుటుంబాలు ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ కూడా కొంచెం కొంచెంగా లోన్స్ తెచ్చుకుని ఇల్లు డెవలప్ చేసుకున్నారు. ఇక్కడ అసలు ఈ ఏరియా వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ రోడ్డు కావాలని కానీ ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ కావాలని కానీ అడిగిన వాళ్ళు ఎవరు లేరు. మరి ఈ ఇంజనీర్లు ఇక్కడికి వచ్చి ఎందుకు హడావిడి చేశారో అర్థం కావట్లా. వాళ్ళకి కూడా సరైన అవగాహన లేదండి. R&B వాళ్ళు కానీ రైల్వే వాళ్ళు కానీ వాళ్ళకి అవగాహన లేక ఇక్కడికి వచ్చి ఈ సర్వేలు చేసి జనాలందరినీ భయపెట్టారు ఇన్నాళ్ళు. ఇదివరకే పప్పుల మిల్లు రోడ్లో వంతెన శాంక్షన్ చేస్తానికి అప్పటి ఎమ్మెల్యే గారు ఆయన ట్రై చేశారు, శాంక్షన్ అయిందని చెప్పారు. అయితే ఏంటంటే పప్పుల మిల్లు తిన్నగా అయితే కనుక అది 80 అడుగుల రోడ్డు. అది అక్కడ మహా అయితే ఆక్రమించిన ఇళ్ళే పోతాయి తప్ప వేరేది ఏమీ నష్టం ఉండదు. అలాగే ఆ రోడ్డు డైరెక్ట్గా బాంబే కాలనీలో ఉన్నటువంటి డిస్నీ ల్యాండ్కి వెళ్ళిపోయే రోడ్డు అది. ఆ రోడ్డుకి డెవలప్ చేస్తే కనుక ప్రజలందరికీ ఎంతో సుఖంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ బెదిరించి ఇల్లు పోతాయని అసలు కునుకు లేదు వీళ్ళందరికీ. ఒక 15 రోజులు 20 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నారు ఎమ్మెల్యే గారి చుట్టూరు. అయితే ఏంటంటే ఈరోజు మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది జరగనివ్వము, ఇక్కడే డైరెక్ట్గా ఇంజనీర్లకే చెప్పేశారు ఇది ఇక్కడితో ఆపేసేయండి అని చెప్పి. కాబట్టి వీళ్ళందరూ ఎంతో సంతోషిస్తున్నారు. ఎంతో మరి ఎమ్మెల్యే గారు ఈ రిజిస్ట్రేషన్స్ విషయం కూడా వీళ్ళందరికీ 81లో పట్టాలు ఇస్తే గాంధీ కోఆపరేటివ్ బ్యాంకుల్లోనూ రకరకాల బ్యాంకుల్లో లోన్స్ తెచ్చుకుని ఇల్లు కట్టుకున్నారండి. ఆ లోన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ పట్టాలను రిజిస్టర్ చేయాలి. ఆ రిజిస్టర్ చేయాల్సిన పని కూడా ఆయన చూసి పెడతా. రాబోయే కాలంలో ఖచ్చితంగా అది కూడా జరుగుతుంది. దీనికి ఇక్కడ ఏదైనా 2-3 కమిటీలుగా ఏర్పడి ఎమ్మెల్యే గారిని కలవటానికి